గృహంలో శుభ ఫలితాలు అందించే దేవతామూర్తులు పటాలను ప్రతిమలను మాత్రమే ఉంచాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. శాంతిమూర్తులైన దేవతల బొమ్మలను గృహమున ఉంచితే అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు చేకూరుతాయని వారు చెబుతున్నారు. సరస్వతీదేవి, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి చిత్రాలను గృహంలో ఉంచితే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా ఇంట్లోని దేవుని పటాలకు గాని ప్రతిమలకు గాని ప్రతినిత్యం లేదా వారానికి 2 సార్లైనా కర్పూర హారతులు సమర్పించుకోవాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అలాగా కాకుండా ఎక్కడ పడితే అక్కడ దేవుని పటాలను తగిలించి పూజ గదిలోని విగ్రహ పటాలకు మాత్రమే పూజ చేయకూడదని వారు సూచిస్తున్నారు. ఇకపోతే కాళీమాత వంటి సంహార దేవతల బొమ్మలను గృహమునందు ఉంచకూడదు. అదేవిధంగా ఉగ్రరూపం దాల్చిన దేవతల పటాలు ఇంట్లో ఉంచితే అశుభ ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అలాగే నెమలి వాహనంపై సుబ్రహ్మణ్య స్వామి విహరించే బొమ్మను, సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉన్న వేలాయుధం ఆయన భుజానికి పై ఉండే ఫోటోలను ఇంట్లో తగిలించకండి. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.